గడిచిన కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఇరుకుని పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి ఆరోపణ అంటే, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు, దాని కోట్లాది మంది భక్తులు తినేశారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణల్ని, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారిని, ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడం జరిగింది గడిచిన 18 నెలల కాలం నుంచి. రీసెంట్గా సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి సిట్ ఏవైతే ఉందో వారి యొక్క రిపోర్ట్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఏముంది ఆ ఛార్జ్షీట్లో అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి లడ్డూలో ఎటువంటి పంది కొవ్వు కానీ, జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ లేదు అనేది చాలా స్పష్టంగా ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నియమించబడిన సిబిఐ సిట్ ఉందో వారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టవు. ఈరోజు మనం దేశంలోనే రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు సుప్రీంకోర్టుకి వారి యొక్క ఫైండింగ్స్ని ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ ఫైండింగ్స్ అంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒకటి, రెండోది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. ఈ రెండు సంస్థలు కలిపి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏటుని ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయ్యేం పట్టవు. తన మాటే నగ్గాలి, వ్యవస్థలు ఏ రిపోర్ట్ ఇచ్చినా అది చెల్లదు అని చెప్పి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు గడిచిన 18 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మొట్టమొదట్లో ఆవు నూనె, జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా చేప నూనె అన్నారు. ఈరోజు కొత్త పల్లె అందుకుంటున్నారు. ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు చేస్తారన్నారు. మరి ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇవన్నీ కూడా. అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభ్యపెట్టాలి, కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చింది? 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ బోలేబాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు? 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బోలేబాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు బోలేబాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది. మరి దీనంతా సూత్రధారి పాత్రధారి ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా నేను చెప్పేది కాదు. సిబిఐ తన ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎదురుదాడి. వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు కల్తీ అంతా అని చెప్తా ఉన్నారు. ప్రసాదం అంటేనే అత్యంత పవిత్రంగా భావించే స్థాయి నుంచి ఈరోజు
తిరుమల తిరుపతి ప్రసాదం అంటేనే ఆలోచించే స్థాయికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని వైభవాన్ని దించేశారనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇదంతా ఎటు దారి తీస్తుందంటే గడిచిన 20 నెలల నుంచి ఒకసారి మనం గమనించుకుంటే ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకపోగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ గడిచిన 20 నెలల కాలం చేస్తూ ఉన్నారు. అనేక రకాల సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇదొకటి తెరపైకి అంటే తిరుమల లడ్డూని ఉపయోగించుకుని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ గారు కానీ ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తాను. ఏకకాలంలో నుంచి 30 కేసులు పైగా అంటే ఒకే సంఘటన మీద 30 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో 30 కేసులు ఫైల్ చేశారంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా తీసుకువెళ్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీ అందరినీ కూడా కోరుతున్నా. అయినా కూడా వ్యవస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం ఉంది కాబట్టే ఈరోజు మేము ధైర్యంగా హైకోర్టు వెళ్ళాం. ఒకేసారి 30 కేసులు పైగా హైకోర్టు స్క్వాష్ చేసిందంటే ఈ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా ఏవైతే తిరుమల లడ్డూని ఉపయోగించుకుని వెంకటేశ్వర స్వామి వారిని ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. భక్తుల యొక్క మనోభావాలతో ఆటలాడుకోవద్దు. రాజకీయాల్లో ఏమైనా మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏమన్నా నొప్పి కలిగితే ఏవైతే ఎన్నికల హామీలు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల పార్టీగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ప్రజల మధ్యలో ఉండి పోరాడతాం. అమలు చేయాల్సిన బాధ్యత మీది. అంతేగాని దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలకు వెంకటేశ్వర స్వామి భక్తులకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏవైతే అర్థం లేని ఆరోపణలు ఉన్నాయో ఈరోజు తేటతలమైంది. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రితో సహా బహిరంగంగా ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు ఎవరు ఆశ్రయించారు? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి, వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉంటే వెలుగు తీయండి, బాధ్యులైన చర్యలు తీసుకోండి అనేది ఆనాడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం పట్టట్లేదు. గడిచిన 20 నెలల నుంచి ఆలయాలపై అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉంటున్నారు. మొన్ననే చూసాం మన నియోజకవర్గంలో ద్రాక్షార్మ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర శివలింగం ఎవరి హయాంలో జరిగిన ధ్వంసం? కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ధ్వంసం జరిగింది. లేదా శ్రీశైలంలో గోడ కూలిందంటే ఎవరి హయాంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారే అయింది. సింహాచలం దేవస్థానంలో గోడ కూలిందంటే ఎవరి హయాంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. అదే సింహాచలం దేవస్థానం ప్రసాదంలో నత్త వచ్చింది, అది ఎవరి హయాంలో వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. నిన్ననే శ్రీకాళహస్తిలో శ్రీశైలంలోనే శివభక్తులపై లాఠీ చేశారు. అది అందరం కూడా చూసే ఉన్నాం. అదే ఎవరి హయాంలో చేస్తూ ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. తిరుపతిలో తొక్కేసినాడు జరిగింది, చాలామంది చనిపోయారు. అదే ఎవరి హయాంలో జరిగింది? నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. ఇలా అనేక రకాలుగా విజయవాడ అమ్మవారి ఆలయంలో దాదాపు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేసి లక్షలాది మంది భక్తుల్ని ఇబ్బంది పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. వీరందరూ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది మంచి, ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా
చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల తర్వాత ఈ తిరుమల తిరుపతి లడ్డు మీద అపసారం జరిగింది, ఈ జంతు కొవ్వులు కలిసి అని చెప్పేసి ఒక అంశం లేవనెత్తడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు మీరు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఈ లడ్డు మీద ఎవరు ఎటువంటి ప్రసారాలు చేయొద్దని చెప్పేసి ఒక ప్రకటన చేసి దానిపైన మేము సిబిఐ దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి ఓ ప్రకటన రిలీజ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం వారు. అలాగే సిబిఐ వారు మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రూపంలో మరి అత్యున్నత న్యాయస్థానం వారికి అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే 2 ల్యాబ్లు పరిశీలన చేసి దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత లేనిది ఉన్నట్టు చెప్పాలి, ప్రజలను నమ్మించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేడర్కి మరి పిలుపునిచ్చారా ఇంకోటి చేశారనేది మనకు తెలియదు, కానీ ట్యాక్స్లు వేయించి నగర నడిబొడ్లలో కట్టించడం జరిగింది. అది జరిగిన తర్వాత మాజీ సీఎం మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ కేడర్కు ఇది అంతా పచ్చి అబద్ధం జరిగింది కాబట్టి మన కేడర్ అంతా ఎక్కడ వెంకటేశ్వర గుడి ఉంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయించాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మరి గుంటూరు అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి వస్తూ ఆ ఫ్లెక్స్ని చూసి ఇదంతా పచ్చి అబద్ధం, ఈ ఫ్లెక్స్ తీసేయాలి, 24 గంటలు టైం ఇస్తున్నాం అంటే మీరు పెట్టింది మీరు తీసుకుంటేనే బాగుంటుంది, మేము తీస్తే బాగోదని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మీ ద్వారానే ప్రజలకు తెలుస్తుంది. ఏదైనా సరే సంక్షేమ పాలన మరిచి ప్రజలకు ఏదైతే ప్రజలు ఈ ప్రభుత్వానికి మీరు మమ్మల్ని పాలించండి అని ఓట్లేసి గెలిపించారో అవన్నీ పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలుగా, అంటే ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పేలాగా, అంటే అది జరగకపోయినా సరే అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు బలవంతంగా రుద్దే ప్రక్రియ కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తున్నాను మిత్రులారా. తిరుమల లడ్డు ఈ ఇష్యూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4వ నెల నుంచి ఈ లడ్డు విషయం ప్రారంభమైంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో బమ్మిని చేసి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన సరిగ్గా జరగలేదని బమ్మిని చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ శాశ్వతంగా మళ్ళీ అధికారంలోకి రాకుండా ప్రజల్లో ఒక అబద్ధాన్ని నిజానుగా రుద్దాలనే బలమైన ప్రక్రియతో పనిచేస్తుంది తప్పితే ప్రజా సంక్షేమం గురించి, ప్రజల పాలన గురించి అయితే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని నిదర్శనం ఉంది ఈరోజు తిరుమల లడ్డు. మరి తిరుమల లడ్డూని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు అందరూ కూడా తిరుమల గురించి మీకు అందరికీ తెలుసు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల దేవాలయం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం మన తిరుపతిలో ఉన్నా సరే అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్న దేవాలయం. అటువంటి దేవాలయం ఒక రకంగా చెప్పాలంటే ఆ దేవాలయం మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే ఒక కీర్తి ప్రతిష్టలు, ఒక మణి లాంటి దేవాలయం. అటువంటి దేవాలయంలో ఏదో అపచారం జరిగిందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ప్రజల్లోకి తొందరగా వెళ్తుందో అనేది పట్టుకుని లడ్డూలో, అంటే మనం అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని, పందికొవ్వు కలిసిందని ఒక విమర్శల్లో లడ్డు మీద చేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున అది ప్రచారం చేసింది. వెంకటేశ్వర స్వామి గారితో పెట్టుకున్నారు మీరు. నేను ఒకటే ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా, ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల లడ్డూలో పందుకొవ్వు కలిసిందని చెప్పేసి మీరు ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉంటుంది.
ప్రతి ఒక్కరికి కూడా. ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారిని ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆయన లడ్డూలో, పవిత్రమైన లడ్డూలో పంది కొవ్వు కలిసింది, యానిమల్ కొవ్వు ఫ్యాట్ కలిసిందని మీరు విమర్శించారో, నెలలు తిరగకుండా మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్, మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టుల మీద ఈరోజు జరుగుతున్నది మనం అంతా చూస్తున్నాం. గతంలో కేరళలో కానీ తమిళనాడులో కానీ మీ హెరిటేజ్ మిల్క్ ప్రొడక్టుల మీద ఎంత ఉద్యమాలు జరిగినాయి, ఎంత ఆఫ్ చేశారో అన్నీ మనం చూసాం. రీసెంట్గా కర్మ రిటర్న్స్ అనేది నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఎవరైతే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డు మీద మీరు అపవాదుని క్రియేట్ చేశారో, అలాంటి ఆ పాల పదార్థాలతో తయారు చేసి మీ హెరిటేజ్లో పెరుగులో పాలే లేవనేది ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవ్వడం, దాన్ని మీరు అవును మా పెరుగులో పాలు లేవని చెప్పేసి వాళ్ళు వేసిన పెనాల్టీని మీరు డబ్బులుగా రూపంలో చెల్లించడం కూడా, అంటే మీ తప్పుని మీరు ఒప్పుకుని చెల్లించి ఈ రకమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద నిందవేయడం అంటే ఎంతవరకు ఇది సబ్ అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇంకా రుద్దకండి, ఎందుకంటే ప్రజలందరికీ వాళ్ళు తెలిసింది. మీరు 14 మంది డిప్యూటీ సీఎం గారు మంత్రులు అందరూ కలిసి మీటింగ్ పెట్టేస్తారు, ప్రజలు నమ్మట్లేదు ఇంకా మిమ్మల్ని. దయ ఉంచి ఆ లడ్డూలో ఏ విధమైన ఫ్యాట్ కొవ్వు ఏమీ కలలేదు, మీరు సంక్షేమం మీద, ప్రజల పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ, లడ్డూ విషయంలో ఎప్పుడూ అపచారం జరగలేదు. నేను ఫైనల్గా కూడా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఈ లడ్డూ విషయంలో ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు, ఎవరైనా సరే కర్మ రిటర్న్స్ అనేది త్వరలోనే చూస్తారు అందరూ కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎవరిని క్షమించడు. ఆయన అంత గొప్పగా దైవంగా ఎందుకు కొలుస్తున్నారు ప్రజలందరూ అంటే, తప్పుని తప్పుగా త్వరలోనే చూపిస్తాడు ఆయన అన్నీ కూడా. అవన్నీ కూడా మీకు త్వరలో అన్నీ తెలుస్తాయి. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా, దీంట్లో వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా సరే కర్మ అనుభవించక తప్పదు. ఫైనల్గా మేము చెప్పేదంటే కర్మ అనుభవించక తప్పదు. ఇక నుంచి ఏ విధమైన ఈ లడ్డూలో ఏ విధమైన యానిమల్ ఫ్యాట్స్ కానీ ఏవి కలవలేదనేది ప్రజలందరికీ తెలుసు. మీరు కూడా కొంచెం ఆలోచించుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరుకుంటే నేను సెలవు తీసుకుంటాను.